నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. ప్రారంభమైన కొత్త మినుముల రాబడులు, పోటెత్తుతున్న దిగుమతులు. ఈ ఏడాది దేశంలో ఏప్రిల్ మినుముల దిగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే 55,435 టన్నుల నుండి పెరిగి 89,212 టన్నులకు చేరాయి. ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025 లో అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 6.24 లక్షల టన్నుల నుండి పెరిగి 8.23 లక్షల టన్నులకు చేరాయి. మయన్మార్ వ్యాపారులు తరచుగా తగ్గించిన ధరలు ప్రతిపాదించడంతో పాటు యాసంగి మినుముల రాబడులు మరియు రుతుపవనాలకు ముందస్తుగా కురుస్తున్న వర్షాల వలన కర్ణాటక ఉత్పాదక కేంద్రాల వద్ద ఖరీఫ్ సేద్యం కోసం రైతులు నడుం బిగిస్తున్నారు. పప్పు మిల్లర్ల కొనుగోళ్లు పరిమితంగా ఉన్నందున ప్రతి క్వింటాలుకు ధర 100 నుండి 150 పతనమైంది. అంతర్జాతీయ విపణిలో మయన్మార్ ఎఫ్క్యూ మినుములు $20 తగ్గి ప్రతి టన్ను 770 ఎస్క్యూ డెలివరీ ధర $855 ప్రతిపాదించబడుతున్నది. చెన్నైలో దిగుమతి అయిన ఎస్క్యూ మినుములు 7,550, ఎఫ్క్యూ 6,950, బ్రెజిల్ సరుకు 7,600, ముంబైలో ఎఫ్క్యూ మినుములు 7,050, కోల్కతాలో 7,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం కల్బుర్గి జిల్లాలో మినుముల సేద్యం కోసం 25,000 హెక్టార్లు లక్ష్యం నిర్దేశించబడింది. సానుకూల వాతావరణం నెలకొన్నందున నేలను దుక్కి చేయడం ప్రారంభమైంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ గ్రేడెడ్ క్లీన్ సరుకు చెన్నై డెలివరీ 7,900, ఆంధ్రప్రదేశ్ పాలిష్ సరుకు 7,600, PU38 7,400, కృష్ణా, నంద్యాల జిల్లాలలో పాలిష్ మినుములు 7,400, అన్ పాలిష్ 7,100 నుండి 7,200, ప్రొద్దుటూరు, కడప ప్రాంతాలలో పాలిష్ సరుకు 7,300, అన్ పాలిష్ 7,100. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ప్రతిరోజు 7,000 బస్తాల సరుకు రాబడిపై 6,000 నుండి 7,065 మరియు మహారాష్ట్రలోని బార్షి, దెగ్లూరులో 4,800 నుండి 7,500, అహ్మద్నగర్లో 5,000 నుండి 6,500, ఖాంలో 5,000 నుండి 7,200, గుజరాత్లోని రాజ్కోట్లో 6,500 నుండి 7,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.